-6 ఇక్కడ ఎంత చలేస్తుందో బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్. హలో ఆల్, అందరికీ నమస్కారం. దిస్ ఈస్ కీర్తి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మేము రెడీ అయిపోతున్నాం షాపింగ్కి వెళ్దామని. ఇది హోల్సేల్ షాపింగ్ అనమాట. అంటే ఇక్కడ అన్నీ మనకి బల్క్లో దొరుకుతాయి, ప్రైస్ కొంచెం తక్కువ ఉంటాయి. ఇంక ఈవినింగ్ 6కి అలా మేము స్టార్ట్ అయ్యాము. -6 -7 ఉంది, బట్ ఫీల్స్ లైక్ -10. ఎంత కోల్డ్ ఉందో, కానీ స్టిల్ గ్రాసరీ కావాలంటే పోవాల్సిందే, తప్పదు. అదే మేము వచ్చే స్టోర్ హోల్సేల్ షాప్. అన్నీ మనకి ఇక్కడ బల్క్లోనే దొరుకుతాయి, ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది. అందుకే చాలా వరకు ఇక్కడికే వస్తాము. మేము వాటర్, మిల్క్ ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అని ఇక్కడే తీసుకుంటాం. ఇక్కడ నేను మీకు కార్డ్ చూపిస్తున్నా కదా, ఇది మెంబర్షిప్ కార్డు. మనం ఈ షాప్లోకి ఎంటర్ అవ్వాలంటే కార్డ్ని స్వైప్ చేసినాకే రావాలి. ఫ్రూట్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఆర్గానిక్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మన మ్యాంగోస్ కూడా ఉన్నాయి, బట్ మేము తీసుకోలేదు అందుకులే అని. అన్ని ఫ్రూట్స్ ఆర్గానిక్లో ఉంటాయి, బల్క్లో ఉంటాయి. మనం 1 కావాలి, 100 grams కావాలి, 1/2 kg కావాలి అన్న తీసుకోలేము. ఇక్కడ మొత్తం బల్క్ తీసుకోవాల్సిందే, తప్పదు. ఇక్కడ స్పినాచ్, ఈవెన్ మిల్క్ ఇవి తీసుకుంటున్నాం. అయిపోయి కొంచెం షాపింగ్ తర్వాత మా ఆయన కోసం వెయిట్ చేస్తాను అక్కడ. అన్ని రోజు ఊరికి కొంచెం అలా కవర్ చేయడానికి ట్రై చేశాను మొత్తం అన్నీ. ఇక్కడ ఈ స్టోర్లో కూడా మన ఇండియన్ కర్రీస్ ఉన్నాయి, అవి రెడీమేడ్వి. అది తీసుకొని మనం జస్ట్ ఊరికి బాయిల్ చేసుకొని చేసేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా ఫిష్, వైన్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. హలో, నేను వాల్మార్ట్కి వెళ్తున్నాను వాక్ చేసుకుంటూ. -6 ఇక్కడ ఎంత చలేస్తుందో బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ టు వాల్మార్ట్ ఫర్ చికెన్. చూసారు కదా, అక్కడ అన్నీ బల్క్లో ఉంటాయి. ఈవెన్ చికెన్ కూడా ఆల్మోస్ట్ మనం ఒక 1 week తినేంత చికెన్ ఉంది ప్యాకేజ్ అక్కడ. బట్ అంత చికెన్ తీసుకొని మనం వేస్ట్ చేయడం ఎందుకని వాల్మార్ట్కి వెళ్ళి తీసుకుందాం. ఇక్కడ ఇవన్నీ నేను తీసుకొచ్చిన సామాన్లు ఇక్కడ చూపిస్తున్నాను. వచ్చాక ఇంకా అవన్నీ సర్దేసుకుంటున్నా. తెచ్చుకున్నవన్నీ అప్పటికప్పుడే మనం అన్నీ సర్దేసుకుంటేనే పని అయినట్టు ఉంటుంది. ఇక్కడ నేను అన్నీ సర్దుకున్నవి చూపిస్తున్నాను. ఫ్రూట్స్ని నేను బయటే ఉంచుతాను, ఫ్రిడ్జ్లో పెట్టాను. మ్యాక్సిమం ఒక ఆరెంజెస్ మాత్రమే ఫ్రిడ్జ్లో ఉంచుతాను, ఎందుకంటే జ్యూస్ చేసుకున్నప్పుడు కొంచెం చిల్గా ఉంటున్నాయని. ఇంకా మిల్క్, జ్యూస్, టమాటోస్, ఎగ్స్, చికెన్ అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకున్నా. చూసారు కదా, ఈ వ్లాగ్ మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్, ప్లీజ్ సపోర్ట్ మీ.